వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. దళితుల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఎస్సీ డిపార్ట్మెంట్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ హెచ్ఆర్ మోహన్ అన్నారు. టీపీసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ నగరి గారి ప్రీతం ఆదేశాల మేరకు ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోడా రాజశేఖర్ ఆధ్వర్యంలో ఎస్సీ విభాగం ఎల్బీ నగర్ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బర్రె రాజ్ కుమార్, ఎల్బీ నగర్ నియోజకవర్గం ఉపాధ్యక్షుడు కొంగరి నవీన్ కుమార్, బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ అధ్యక్షుడు కొంగరి నరసింహ, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, హస్తినాపురం డివిజన్ అధ్యక్షుడు నరసింహ, జనరల్ సెక్రటరీ మహేష్, వనస్థలీపురం డివిజన్ అధ్యక్షుడు శ్రీను, గడ్డి అన్నారం డివిజన్ అధ్యక్షుడు రాజ్ కుమార్, కొత్త శ్రీధర్ గౌడ్, సాయి కిరణ్ గౌడ్, కొంగరి ప్రకాష్, దాసర్ల చందు, కొంగరి రాజు, సుమంత్, ప్రసన్న, చరణ్, నవీన్, మహేందర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో తీసుకురావాల్సింది. ఈ ఎన్నిక ఎంపీ ఎన్నిక లేకపోతే నీ గల్లీల ఎన్నిక కాదు. ఈ ఎన్నిక రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా. రాజ్యాంగాన్ని వద్దు అనుకుంటే మన ధర్మశాస్త్రం వచ్చి మన మీద వస్తుంది. ఈ మధ్యలో మన కొంతమంది నాయకులు ఉన్నారు. కులం పేరు చెప్పి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్న నాయకులు కొంతమంది ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పాటపడుతున్నారు. ఆ నాయకుడికి సందర్భంగా చెప్పేది ఒక సందేశం ఇస్తున్నారు. ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మొట్టమొదటిగా మన గురించి ఉద్యమించినప్పుడు ఆయన చేసినటువంటి మొట్టమొదటి పని మనుధర్మ శాస్త్రాన్ని ఢిల్లీ నది వీధిలో కాలబెట్టాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ కాలబెట్టినటువంటి మనుధర్మ శాస్త్రాన్ని మన కులం పేరు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్న కొంత కులం నాయకులు మళ్ళా మన ధర్మశాస్త్రాన్ని ఎత్తుకొని దళిత వాడలకు మనువాదాన్ని స్వాగతిస్తారు. మందకృష్ణ అని కులం పేరు చెప్పి ఈ రకంగా ఆయన భారతీయ జనతా పార్టీకి కొమ్ముగాస్తూ భారతీయ జనతా పార్టీని నెత్తి మీద ఎత్తుకొని అనుధర్మాన్ని మెత్తుకొని మనల్ని నాగం చేసే పరిస్థితులు ఉన్నారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మనకు బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగం ఉంటేనే మన జీవితాలు కానీ మన భవిష్యత్ తరాలు కానీ మన ఇంకో రకాల మన వచ్చే పిల్లలు కానీ వాళ్లకు బ్రతికే అవకాశం ఉంటుంది. లేకపోతే మళ్ళీ మనకు ఆ రోజుల్లో ఉన్నటువంటి ఏదైతే బాబాసాహెబ్ రాజ్యాంగం రాకముందు ఉన్నటువంటి మన బతుకులు ఏవైతే ఉన్నాయో మళ్ళా ఊడిగం చేసే పరిస్థితి వస్తుంది. మళ్ళీ ఊరవతలు ఉండాలి, మూతికి ముంత ముడ్డికి చాట కట్టుకుని బతికే పరిస్థితి అది తొందరలో రాబోతుంది. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా దళిత బంధు వాళ్ళకి ఇచ్చుకోవడం మీ అందరికీ గమనించుకోవడం మీ అందరికీ తెలిసిన విషయం. ఈ ఎంపీ ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా మన రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకున్న తర్వాత 100% అభయహస్తం స్కీమ్ మనకు అంబేద్కర్ అభయహస్తం అని 12 లక్షల స్కీమ్ ప్రకటించినారు. అవన్నీ కూడా మన కష్టపడ్డ కార్యకర్తలకే మొదటి లిస్ట్ ఉంటుందని సందర్భంగా కాబట్టి మీరు అందరూ కష్టపడతాము. ఎవరు మనస్పర్ధలు పెట్టుకోకండి. మమ్మల్ని అందరికీ వినవిస్తున్నాం. మన కాంగ్రెస్ పార్టీ ఒకటే మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే శక్తి బలం కాంగ్రెస్ పార్టీకి ఒకటే ఉంది. ఈ భారతీయ జనతా పార్టీ మనువాద పార్టీ. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం దీన్ని కుంగలో దొక్కాల్సింది. కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకొని మన మల్కాజ్గిరి లోక్సభలో ఉన్నటువంటి మన మహిళా అభ్యర్థి అయినటువంటి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి అందులో ఎల్బీ నగర్ నియోజకవర్గం గట్టిగా మేము దళితులం పనిచేసి ప్రూవ్ చేసుకుంటాం. సరేనా? ఖచ్చితంగా పనిచేయండి. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే తమ్ముడు చెప్పండి, ఆయన ద్వారా నేను తీసుకుంటాను. మీ ఎమ్మెల్యే గారి కంటెస్టింగ్ ఎమ్మెల్యే మధుయాశ్వరరావుతో కూడా మాట్లాడతాను. ఫస్ట్ మా వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓట్లు వేసేది మేము, జెండాలు పట్టేది మేము, బ్యానర్లు కట్టేది మేము, డబ్బులు కొట్టేది మేము, రోడ్ల మీద తిరిగేది మేము. ఫస్ట్ ప్రాధాన్యత మాకు ఇవ్వాలని ఖచ్చితంగా నేను మొహమాటంగా నేను అడిగి డిమాండ్ చేసి మీకున్నటువంటి కష్టాలను దూరం చేసే ప్రయత్నం నేను చేస్తాను.